హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం అయితే ఒకటి ఉంది. దానికంటే ముందు నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు మనోహర్. ఐఎమ్ 26. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. నేను నా ఇంటర్ సెకండ్ ఇయర్లో జిమ్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 2 years పాటు వెళ్ళేవాడిని. తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్లో నా ఫుట్బాల్ కెరీర్ స్టార్ట్ అయింది. ఫుట్బాల్ కెరీర్ ఇన్ ద సెన్స్ ఒక 2 years పాటు చేశాను. తర్వాత కోవిడ్ తర్వాత ఆపేయాల్సి వచ్చింది. నేను జిమ్ చేసిన, ఫుట్బాల్ స్టార్ట్ చేసిన మంచి విషయాలు. కాకపోతే అందులో చేసిన మిస్టేక్స్ ఏంటంటే కన్సిస్టెంట్గా లేకపోవడం. జిమ్ 3-4 months చేసేవాడిని. తర్వాత మళ్ళీ డిమోటివేట్ అయిపోయి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసే టైంకి చాలా రీస్టార్ట్ చేయడానికి చాలా టైం పట్టేది. అలాగే ఫుట్బాల్ కూడా 2 years చేశాను కష్టపడి. కానీ అది కంటిన్యూ చేయడం వల్ల దాని నుంచి వచ్చే గెయిన్స్ నాకు ఫిజికల్గా కనపడదు. సో ఇప్పుడు నా ఛాలెంజ్ ఏంటంటే నాకున్న నెగిటివ్స్ని పాజిటివ్స్గా మార్చుకోవడం. అంటే మళ్ళీ నేను మోటివేట్ అవ్వటం, కన్సిస్టెంట్గా ఉండటం, అలాగే రీస్టార్ట్ చేయడం. దీనికి నేను ఎంచుకున్న సొల్యూషన్ 75 hard challenge. 75 ఛాలెంజ్లో నా బెస్ట్ రూల్ ఏంటంటే, బెస్ట్ రూల్ అండ్ ఆల్సో డిఫికల్ట్ రూల్ యాజ్ వెల్, మీరు 75 daysలో ఏ ఒక్కడే ఓడిపోయినా సరే మళ్ళీ డే 1 స్టార్ట్ చేయాలి. సపోజ్ మీరు 73rd day దగ్గర ఉండి 74th dayలో ఒక్క గోల్ అయినా మిస్ అయితే మళ్ళీ డే 1 స్టార్ట్ చేయాలి. అంటే మీరు చేసిన 73 days వేస్ట్ అయినట్టు. వేస్ట్ కాదు, మళ్ళీ రీస్టార్ట్ అయ్యే టైంకి మీకు అవి కూడా ఉపయోగపడతాయి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల కారణం చెప్పాను కదా. నేను యాక్చువల్గా ఒక సోషల్ మీడియా ఎంతూజియాస్ట్ కాదు. నా ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, యూట్యూబ్ చూసుకున్నా, మహా అయితే ఒక యూట్యూబ్లో ఎప్పుడో చేసిన ఒక వీడియో ఉంటుంది, ప్లస్ ఇన్స్టాగ్రామ్లో ఒక 3 photos ఉంటాయి. అది కూడా ఇయర్లీ వన్స్ లేదా ప్రైస్ పెట్టుకుంటుంది. ఐ వాంట్ మూవ్ అవుట్ ఆఫ్ మై బాక్స్. అంటే నా ఒక బౌండరీస్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను యూట్యూబ్కి కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్లోడ్ చేయడానికి కారణం. ఇంకొక అప్డేట్ ఏంటంటే, నేను 75 hard challenge స్టార్ట్ చేసిన ఈరోజు కాదు, 3 weeks నుంచి చేస్తున్నాను. ఆల్రెడీ 3 weeksలో 2 times ఫెయిల్ అయిపోయాను. మళ్ళీ 3rd weekలో ఇప్పుడు day 7 దగ్గర ఉన్నాను. ఐ హోప్ ఐ కంప్లీట్ మై 75 hard challenge. ఇంకో విషయం ఏంటంటే, నేను బిగినర్ అయితే కాదు. నా ఫిట్నెస్ ఇండస్ట్రీలో నేను ఆల్మోస్ట్ 3 to 4 years ఉన్నాను. సో డైట్ రిలేటెడ్ కానీ ఎక్సర్సైజ్ రిలేటెడ్గా ఏది ఎలా చేయాలి, ఎందుకు ఎలా చేయకూడదు అన్న విషయం నాకు ఐడియా ఉంది. నేను ట్రాక్ చేసుకోవడం నాకు పెద్ద ప్రాబ్లం అయితే కాదు. బట్ బీయింగ్ కన్సిస్టెంట్, బీయింగ్ మోటివేటెడ్ అండ్ డూయింగ్ డైలీ ఇస్ ఎ డిఫికల్ట్ టాస్క్. సో మీరు నా డైట్ రిలేటెడ్ కానీ ఫిట్నెస్ రిలేటెడ్ కానీ అలాగే నా జర్నీని అప్ టు డేట్ చూడాలనుకున్నా, ఏమైనా కొత్త నేర్చుకోవాలనుకున్నా, లేదంటే నేను చేసిన మిస్టేక్స్ని ఎక్కువ చేయాలన్నా కూడా నన్ను మీరు ఫాలో అవ్వాలి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్. Thank you for your valuable time. Stay consistent, stay healthy. Thank you.